సొల్యూట్, సాల్వెంట్, సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ ఏదైతే కలుస్తుందో అదే సొల్యూట్. ఐ మీన్ వాట్ ఇస్ దిస్ సోడియం క్లోరైడ్. దేంట్లోకి అయితే కలుస్తుందో అదే సాల్వెంట్. ఇక్కడ వాటర్లోకి సాల్ట్ వేస్తే వాటర్ ఈజ్ అ సాల్వెంట్. సో వాట్ ఈస్ సోడియం క్లోరైడ్ ఈజ్ అ సొల్యూట్. ఈ రెండు సొల్యూట్ అండ్ సో వాట్ ఈస్ సాల్వెంట్ కలిపి సొల్యూషన్గా ఫామ్ అవుతాయి. ఇది బేసిక్. అండ్ నౌ లెట్ us come back to the lesson. But yes, you can watch this video in 1.5 speed to save your time. Now, first point is solubility. సాల్యుబిలిటీ దగ్గర ఆపామనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, బికాస్ ఐ ఫర్గాట్ అగైన్. సాల్యుబిలిటీ ఒకసారి చెక్మని డిస్కస్ చేద్దాం. సింపుల్. సాల్యుబిలిటీ అనంటే ఒక రియాక్షన్ జరుగుతూ ఉంటుంది, కానీ అట్ స్టాండర్డ్ టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి, ఒక స్టాండర్డ్ టెంపరేచర్కి సెట్ చేసి అప్పుడు 100 grams ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటాం. ఈ 100 grams ఆఫ్ సాల్వెంట్లోకి సొల్యూట్ వేసుకుంటూ పోతాం. ఎంతవరకు అనంటే వెన్ దిస్ సొల్యూషన్ బికమ్స్ అ సాచ్యురేటెడ్ సొల్యూషన్. రైట్? సాచ్యురేటెడ్ సొల్యూషన్ అయ్యేంత వరకు, మీరు సాచ్యురేటెడ్ సొల్యూషన్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చూడాలి. సాచ్యురేటెడ్ సొల్యూషన్ అయ్యేంత వరకు సొల్యూట్ యాడ్ చేసుకుంటూ పోతాం. అట్ సర్టెన్ పాయింట్ సాచ్యురేటెడ్ సొల్యూషన్కి వచ్చేస్తుంది. ఆ టైంలో మాస్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ సాల్యుబిలిటీ. తెలుగులో చెప్పాలి అంటే వాట్ ఇస్ వాటర్లోకి సోడియం క్లోరైడ్ ఏదైనా కానీ సాల్యూట్ డిజాల్వ్ ఎంత అవుతుంది అనే తత్వాన్ని సాల్యుబిలిటీ అంటాం. ఇంటూ 100 ఈజ్ పర్సంటేజ్. నౌ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎండోథర్మిక్ అండ్ ఎగ్జోథర్మిక్. దానికంటే ముందు ఇంకొక చిన్న పాయింట్ ఇచ్చారు, ఇది ఇంపార్టెంట్ కూడా. ఈ కలిసిపోయే తత్వం సాల్యుబిలిటీ అనేది 4 factors మీద డిపెండ్ అవుతుంది. ఒకటి టెంపరేచర్, అక్కడ ఉన్న టెంపరేచర్ అండ్ ఆ సొల్యూషన్ మీద ఉన్న ప్రెషర్, ఈ రెండు. మూడోవి ఏంటి? నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఎలాంటి టైప్ని మీరు యాడ్ చేస్తున్నారు, దేంట్లోకి యాడ్ చేస్తున్నారు, ఇది కామన్ సెన్స్. ఈ నాలుగిటి మీద సాల్యుబిలిటీ అనేది డిపెండ్ అవుతుంది. నౌ ఈ సాల్యుబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుందో చూసాం, కానీ అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది మాత్రం టెంపరేచర్ అండ్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఎక్సో అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఇక్కడ ఈ ఎన్ ఉందా? ఎన్ అంటే ఇన్సైడ్ అని గుర్తుపెట్టుకోండి. రైట్? ఎక్సో అనంటే ఎక్స్, ఈ ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే ఎక్స్టీరియర్, ఎక్స్టర్నల్. వాట్ ఈస్ దిస్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అనంటే సింపుల్. హీట్ గురించి. హీట్ ఎప్పుడైతే బయటికి వదులుతుందో అప్పుడు ఎగ్జోథర్మిక్ అంటాం. హీట్ ఏదైతే లోపలికి తీసుకుంటుందో దాన్ని ఎండోథర్మిక్ అంటాం. సింపుల్. ఎండో, ఎన్, ఇన్సైడ్కి హీట్ తీసుకొని రియాక్షన్ జరుగుతుంది, అప్పుడే ఎండోథర్మిక్. ఇక్కడ చూడండి, ఎండోథర్మిక్ రియాక్షన్స్లో మనకు సాల్యుబిలిటీ అనేది టెంపరేచర్తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే సాల్యుబిలిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఇంక్రీజెస్ వన్ టెంపరేచర్ ఇంక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు వేడి కాలం, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ఆ సొల్యూషన్ యొక్క సాల్యుబిలిటీ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. రైట్? అంతే, దట్స్ ఇట్. మళ్ళీ ఎగ్జాంపుల్స్కి మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు? ఓకే, అవి మళ్ళీ మీకు మార్కులకి రావు. ఇక NaNO3, KNO3, NaCl అండ్ KCl ఇవన్నీ ఎండోథర్మిక్ ప్రాసెస్. ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ పెరిగితే సాల్యుబిలిటీ కూడా పెరుగుతుంది. అందుకే సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అంతే. కానీ ఇవి ఇంపార్టెంట్. రైట్? Cl, NO3, KNO3 అండ్ NaNO3 ఇవన్నీ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అనేది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అంతే. నౌ ద ప్రాసెస్ ఆఫ్ డిజల్యూషన్ ఈజ్ ఎక్సోథర్మిక్ ఇన్ నేచర్. దెన్ సాల్యుబిలిటీ ఆఫ్ అ సబ్స్టెన్స్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ నేచర్ కాదు, ఇది టెంపరేచర్. ఎప్పుడైనా కానీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ ఉన్నాయి అని అనుకోండి, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అనేది దాంట్లో సాల్యుబిలిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇంత గుర్తుపెట్టుకోండి. సింపుల్. ఎండో, ఎక్సో. ఎన్ ఉంది అని అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎక్సో ఉంది అని అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్స్ ఇట్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్? సాల్యుబిలిటీ అండ్ టెంపరేచర్. దట్స్ ఇట్. నౌ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. సీరియం సల్ఫేట్, లిథియం కార్బోనేట్, సోడియం కార్బోనేట్ మోనోహైడ్రేట్. సోడియం కార్బోనేట్ ఇది. మోనోహైడ్రేట్ అంటే 1H2O మాలిక్యూల్. సో సోడియం కార్బోనేట్, మోనోహైడ్రేట్, లిథియం కార్బోనేట్, సీరియం సల్ఫేట్, ఈ మూడు ఏంటి అని అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ జరుగుతాయి. అక్కడ టెంపరేచర్ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ అనేది తగ్గుద్ది, అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్సిషన్ టెంపరేచర్. వాట్ ఈస్ దిస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ అని అంటే Na2SO4 10H2O డెకాహైడ్రేట్. ఇది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఏంటి? సాల్యుబిలిటీ. మనం సాల్యుబిలిటీ కాన్సెప్ట్గా మాట్లాడుతున్నాం. సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. సోడియం ఇది అనేది Na2SO4 డెకాహైడ్రేట్ అనేది గురించి. ఇది ఏమవుతుంది? ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఎండోథర్మిక్ రియాక్షన్గా బిహేవ్ చేస్తుంది. ఎప్పటి వరకు? ఒకానొక పాయింట్ వరకు, టెంపరేచర్ వరకు. ఆ టెంపరేచర్
దాటిందనుకోండి అప్పుడేమైపోతుంది, సాల్యుబిలిటీ అనేది తగ్గుతుంది. సింపుల్. సాల్యుబిలిటీ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఒకానొక సర్టెన్ టెంపరేచర్ దగ్గర. ఆ టెంపరేచర్ దగ్గర సాల్యుబిలిటీ అనేది మళ్ళీ తగ్గుతూ వస్తుంది. ఒకే ప్రోడక్ట్ ఫస్ట్ సాల్యుబిలిటీ పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గుతుంది. కానీ అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర. ఆ టెంపరేచర్ పాయింట్‌ని ఏమంటామంటే ట్రాన్సిషన్ టెంపరేచర్. ఎగ్జాంపుల్‌గా ఏం తీసుకున్నానంటే ఇది Na2SO4 10H2O. దీని యొక్క ట్రాన్సిషన్ టెంపరేచర్ ఎంత అంటే 32.4 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ Na2SO4 10H2O అనేది సాల్యుబిలిటీ అనేది పెరుగుతూ పోతుంది. ఎప్పటి వరకైతే టెంపరేచర్ 32.4 డిగ్రీస్ వరకు చేరుకుంటుందో అప్పటి వరకు సాల్యుబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి 32.4 దాటిందనుకోండి అప్పుడు సాల్యుబిలిటీ ఆఫ్ దిస్ తగ్గిపోతూ వస్తుంది యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అగైన్ డబుల్ రియాక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి, బై డైరెక్షనల్. రైట్, దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్, సాల్యుబిలిటీ ఆఫ్ అ గ్యాస్ ఇన్ లిక్విడ్. గుర్తుపెట్టుకోండి, గ్యాస్ అనేది లిక్విడ్లో, రైట్, గ్యాస్ ఉంది లిక్విడ్లో. వెయిట్ అ మినిట్, ఈజ్ ఎనీథింగ్ గెటింగ్ డిస్టర్బ్డ్? నో 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 నో. Solubility of gas decreases with increase in temperature because dissolution of gas in a liquid is exothermic. Exothermic దగ్గర solubility అనేది inversely proportional, right? గ్యాస్ అనేది లిక్విడ్లో, గ్యాస్ ఇన్ అ లిక్విడ్ సొల్యూషన్ డిఫరెంట్ టైప్స్ చూసాము. లిక్విడ్ ఇన్ లిక్విడ్, గ్యాస్ ఇన్ లిక్విడ్, అట్లా. అదే గ్యాస్ లిక్విడ్లో దేంట్లో ఉంటుంది? కార్బొనేటెడ్, ఏరియేటెడ్ వాటర్స్ ఇవన్నీ ఉంటాయి, రైట్. డిజల్యూషన్ అనేది తగ్గుద్ది ఎప్పుడు? టెంపరేచర్ పెరిగితే. అందుకే ఏరియేటెడ్ వాటర్స్లో టెంపరేచర్ ఎప్పుడు కూల్గా ఉంటుంది, తగ్గే ఉంటుంది. సో దట్ దాంట్లో దాని సాల్యుబిలిటీ అనేది ఎంత చిల్ చేస్తే, మీకు కావాలంటే చూడండి, ఎంత చిల్ చేస్తే దాంట్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది లిక్విడ్లోకి అంతగా ఎక్కువ డిజల్యూట్ అవుతుంది, చేరుకుంటుంది. అప్పుడు మీకు ఇంకా ఫీల్ ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ వాట్ సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఏరియేటెడ్ వాటర్లో. ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్, అంటే సాల్యుబిలిటీ తగ్గుద్ది టెంపరేచర్ పెరిగితే. అందుకే ఏరియేటెడ్ వాటర్స్ని కూల్గా ఫ్రిడ్జ్లో ఉంచమంటారు. ప్రెషర్ హ్యాస్ అ వెరీ లిటిల్ ఎఫెక్ట్ ఆన్ సాల్యుబిలిటీ యాజ్ వి డిస్కస్డ్. సాల్యుబిలిటీకి 4 ఉన్నాయి, 4లో ఒక టెంపరేచర్, ఇంకోటి ప్రెషర్ కూడా. అండ్ ప్రెషర్ అనే దానికి లిటిల్ ఎఫెక్ట్ చూపిస్తుందంట సాల్యుబిలిటీ మీద. ఎగ్జాంపుల్గా సాలిడ్ ఇన్ లిక్విడ్, బికాస్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అనే వాటికి దీస్ ఆర్ హైలీ ఇంకంప్రెసిబుల్. కంప్రెసిబుల్ అంటే తెలుసు కదా, కంప్రెస్ చేయగలిగేది. అలా కంప్రెస్ చేయగలిగే తత్వం అనేది సాలిడ్స్కి, లిక్విడ్స్కి తక్కువ ఉంటుంది. ఇది ఫిజిక్స్లో చూసాం. గ్యాసెస్కి ద మ్యాక్సిమం కంప్రెసిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది లిక్విడ్స్కి, ఆ తర్వాత సాలిడ్స్కి. హెన్స్, ఎందుకంటే సాలిడ్స్ అండ్ లిక్విడ్స్కి అది కంప్రెస్ చేసే తత్వం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ప్రెషర్ ఎంత అప్లై చేసినా అది కంప్రెస్ కాదు. అందుకే ప్రెషర్ అనేది లిటిల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడు? ఆన్ అ సాల్యుబిలిటీ. దేని మీద? సాలిడ్స్ ఇన్ లిక్విడ్. లిక్విడ్కి తక్కువ, సాలిడ్కి తక్కువ. లిక్విడ్ అనే వాట్ ఈస్ సాల్వెంట్లోకి సొల్యూట్ అనేది సాలిడ్ వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రెండు కంప్రెస్ కావు, కాబట్టి ప్రెషర్ అనేది ఎఫెక్ట్ తక్కువ చూపిస్తుంది. ఇన్ వేర్? సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్లో. నెక్స్ట్, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ మళ్ళీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. ఈ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఇక్కడ వచ్చింది, గ్యాస్ ఇన్ లిక్విడ్ ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ ఏమొచ్చింది? టెంపరేచర్ గురించి వచ్చింది, ఇక్కడ ప్రెషర్ గురించి వచ్చింది. సో గ్యాస్ ఇన్ లిక్విడ్, ఓకే, సాల్యుబిలిటీ గురించి చెప్తున్నాం. గ్యాస్ ఇన్ లిక్విడ్ టెంపరేచర్ దగ్గర ఎట్లా, ప్రెషర్ దగ్గర ఎక్కడ. టెంపరేచర్ పెరిగితే వాట్ ఈస్ సాల్యుబిలిటీ తగ్గుతుంది. ప్రెషర్ పెరిగితే వాట్ ఈస్ సాల్యుబిలిటీ కూడా పెరుగుతుంది. సింపుల్, అంతే కదా. అంతే. నేనేం రాశాను? కరెక్ట్ వెళ్ళండి. సాల్యుబిలిటీ అనేది గ్యాస్ ఇన్ లిక్విడ్లో ఎట్లా వస్తుంది? గ్యాస్ ఇన్ లిక్విడ్ ఎట్లా వస్తుంది? టెంపరేచర్ పెరిగింది అనుకోండి, ఎగ్జోథెర్మిక్ కాబట్టి సాల్యుబిలిటీ అనేది తగ్గుద్ది. ఎందుకు రాయట్లేదు ఇది? ఓకే, నీట్గా పెన్నే తీసుకుంటా. గ్యాస్ ఇన్ లిక్విడ్. ఐ థింక్ ప్రాబ్లం ఏదో ఉంది అని అనుకుంటున్నాను. జస్ట్ అ మినిట్. గ్యాస్ ఇన్ లిక్విడ్ సాల్యుబిలిటీ. అవును, ప్రాబ్లం ఏదో ఉంది. సో సాల్యుబిలిటీ అనేది ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగింది అనుకోండి, ఎగ్జోథెర్మిక్ గ్యాస్ ఇన్ లిక్విడ్, అప్పుడు ఏమవుతుంది? సాల్యుబిలిటీ అనేది తగ్గుతుంది. అదే ప్రెషర్ పెరిగింది అనుకోండి, అప్పుడు సాల్యుబిలిటీ కూడా పెరుగుతుంది. ఈ రెండు డైరెక్ట్లీ రిలేటెడ్. అంతవరకు తెలుసుకున్నాం, చాలు, దట్స్ ఇట్. ఓకే, పెన్ ఏదో ప్రాబ్లం ఉంది, పెన్ కొత్తది కొనాలి.
నాకు అర్థమైపోయింది. నౌ దిస్ ఇస్ ఇట్. ఇంతవరకు అయిపోయిందా? ఇంతవరకు అయిపోయింది. ఐ థింక్ టైం ఎక్కువ తీసుకున్నానా? 10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్‌లో చూడండి అసలు ఏమైపోలా. కానీ నేను చెప్తా. ఇదే నేను ఓ పని చేస్తా. యాజ్ వి డిస్కస్డ్ మీకు ఏదైతే ఒక 2 డేస్, 3 డేస్ ఏదో క్లాసెస్ రాలే కదా! అవి ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసేకి చూస్తా. ఐల్ నెవర్ మేక్ యువర్ టైమ్ గెట్ లాస్ట్. నౌ సీ హియర్ ప్రెషర్ అనేది చూసాం. టెంపరేచర్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూసాం. గ్యాస్ ఇన్ లిక్విడ్‌లో. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ సాల్యుబిలిటీ ఆఫ్ అ గ్యాస్ ఇన్ లిక్విడ్. ఈ గ్యాస్ ఇన్ లిక్విడ్ మీద వాట్ ఇస్ దిస్? గ్యాస్ అనేది లిక్విడ్‌లో ఉంటే ప్రెషర్ పెంచామనుకోండి దీని యొక్క సాల్యుబిలిటీ కూడా పెరుగుతుంది. ఇది ఎవరు చెప్పారు అంటే హెన్రీ అనే సైంటిస్ట్ 1803లో వాట్ ఇస్ దిస్ చెప్పారు. స్టడీడ్ అండ్ టోల్డ్ ద రిజల్ట్. అండ్ అది ఎక్కడ చెప్పారంటే హెన్రీస్ లా అనే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కూడా బిట్టే. అగైన్ ఇక్కడ మాస్ ఆఫ్ అ గ్యాస్ డిజాల్వ్డ్ in a given volume of a liquid at constant temperature is directly proportional to the pressure of a gas. Simple. Pressure of a gas ఎంత అప్లై చేస్తే అంత మాస్ ఆఫ్ అ సొల్యూట్ పెరుగుతుంది, అంటే సాల్యుబిలిటీ పెరుగుతుంది, బట్ అట్ ఎ గివెన్ టెంపరేచర్. నౌ ఇంతవరకు తెలిస్తే చాలు. ఐ థింక్ దిస్ కెన్ బీ డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఒకసారి ఇది వాట్ ఇస్ సమ్ ప్రాబ్లం ఉంది పెన్ మీద, పెన్లో ఏదో ఇష్యూ ఉంది, అది కొద్దిగా సెట్ చేసుకొని వెంటనే మీకు ఇంకొక వీడియో లాగా వాట్ ఇస్ దిస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అప్లోడ్ అయ్యేలా చూసుకుంటా.